హాయ్ ఫ్రెండ్స్, మేము యాదగిరిగుట్ట చూడ్డానికి వెళ్ళామండి. వీకెండ్స్లోనే వెళ్ళాం. చాలా బాగుంది. అసలు కొత్తగా కట్టించినప్పటి నుంచి చూడలేదు. కానీ ఇక్కడ వెళ్తుంటే వ్యూ అస్సలు ఇంక చెప్పలేను. పచ్చదనం అసలు ఎంత బాగుందంటే మనం ఉంది హైదరాబాద్లోనేనా అన్నంత ఫీలింగ్ ఉంది. చాలా చాలా బాగుంది. ఈ వ్యూ చూస్తూ వెళ్ళామన్నమాట మేము. చాలా పచ్చగా చాలా బాగుంది. అండ్ పైనుంచి కూడా కిందికి వ్యూ చూస్తే మంచిగా కనిపిస్తుంది, రింగ్ రోడ్ లాగా. అండ్ మేము ఇటువైపు చూస్తే ఇటువైపు కూడా కాటేజెస్ ఉన్నాయి. అండ్ అక్కడ సూపర్ చూడండి, అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుందా, అదైతే ఆసమ్ ఉంది. దిగి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాం కానీ దర్శనం అవుతుందో అవ్వదో ఆ టెన్షన్లో ఉండే అనమాట. సో అలా మళ్ళీ రిటర్న్ ఇలాగే రాము, వేరే వైపు నుంచి వస్తాము. సో వెళ్ళేటప్పుడు ఒకవేళ చూడాలనుకుంటే దిగి ఇక్కడే చూడండి. సో మేము ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఇదే అండి ద్వారం, మెయిన్ ద్వారం, యాదగిరిగుట్ట నరసింహస్వామిది. ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వడంతో చూడండి అక్కడ చెట్లతో ఎంత బాగా ఉందో, అసలు చాలా బాగా అనిపించింది. మంచిగా వెళ్ళాము, పైకే వెళ్ళాము. వెళ్ళి దర్శనం చేసుకొని త్వరగానే దర్శనం అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ స్వర్ణగిరికి వచ్చాము. అక్కడ నుంచి ఒక 15 మినిట్స్ ట్రావెలింగ్ అంతే. అక్కడ దారి కనిపిస్తుంది మీకు. ఇక్కడికి వెళ్ళాము. కొత్తగా కట్టించారు, మొత్తం బంగారంతో చేసిన టెంపుల్. అందులో వెంకటేశ్వర స్వామి బంగారంతో అసలు చాలా బాగున్నాడు అనమాట. వెళ్ళాము అక్కడ. సేమ్ తిరుపతిలో ఎలాగుందో అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది. స్వర్ణగిరి అని అక్కడికి చూడండి, స్టెప్స్ ద్వారా కూడా పక్క నుంచి స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. కానీ మేము ఈ దారి నుంచి వెళ్ళాం. వెహికల్స్ ఓపెన్ చేస్తారేమో, బట్ ఇప్పటికైతే వెహికల్స్ వెళ్ళట్లేదు. వెహికల్స్ పక్కన బయట పార్కింగ్ చేస్తారు. మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళాం. ఇక్కడ ఎదురుగా గరుత్మంతుడు కనిపించాడు. సో ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వెళ్ళాం. స్టెప్స్ పై నుంచి వెళ్ళకుండా ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది స్టెప్స్ అనమాట. ఇలా దగ్గరికి వెళ్ళాము. ఇంకా ఈ స్వామిని ఫస్ట్ కోరుకొని తర్వాత లోపలికి వెళ్ళాను అనమాట. అక్కడ పైన శంకుచక్రములు కనిపిస్తున్నాయి రైట్ సైడ్. అవి కూడా అసలు చాలా ఆసమ్గా కట్టారు. అసలు చాలా బాగా అనిపించింది. ఇక్కడ కోరికలు కోరుకొని ఇంకా అక్కడికి వెళ్ళాను. ఇది వ్యూ చాలా బాగా అనిపించింది. మేము ఎండలో వెళ్ళాము, బట్ ఈ టెంపుల్కి నైట్ వెళ్ళాలి. మేము ఏమనుకున్నామంటే ముందు స్టార్ట్ అయినాం, అయితే సాయంత్రం వరకు వెళ్తామేమో అనుకొని బయలుదేరాం. కానీ అక్కడ దర్శనం తొందరగా అయిపోవడం వల్ల ఇక్కడ తొందరగా వచ్చాం. మీరు 6 వరకు ఈ టెంపుల్కి వచ్చేలాగా ఉంటే లైట్స్తో ఆసమ్ ఉంటుంది టెంపుల్. బట్ మేము కొంచెం ముందే అక్కడ దర్శనం తొందరగా అయిపోవడంతో ఇక్కడికి తొందరగానే వచ్చేసాం. కానీ రష్ అయితే ఫుల్ ఉంది. ఫోన్స్ లోపలికి అలౌ చేయరు. అండ్ లోపల ఓన్లీ దేవుని చూడడమే.